వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే డెలివరీ అయ్యాక బెల్ట్ ఎప్పటి నుంచి వాడాలి, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఎప్పటి నుండి వాడాలి, సి సెక్షన్ అయిన వాళ్ళు ఎప్పటి నుండి వాడాలి. అంటే చాలామందికి ఏంటంటే డెలివరీ అయ్యాక బెల్ట్ అనేది ఎలా యూజ్ చేయాలో చాలామందికి తెలియదండి. అలాంటి వాళ్ళ కోసం ఇవాళ ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ అబ్డామిన్ బెల్ట్ అనేది మనం డెలివరీ అయ్యాక యూజ్ చేస్తారు. ఎందుకని యూజ్ చేస్తారంటే డెలివరీ అయ్యాక మనం డెలివరీ అయ్యి బ్యాక్ బోన్ అనేది చాలా వీక్గా ఉంటుంది. బ్యాక్ బోన్ సపోర్ట్ కోసం అండ్ బెల్లీ అనేది రెడ్యూస్ అవ్వడం కోసం, అంటే ఏంటంటే గర్భసంచి అనేది చాలా ఇంక్రీజ్ అయి ఉంటుంది కదండి బేబీ ఉన్నప్పుడు. అదనేది డిక్రీజ్ కోసం కూడా పుష్ చేసినట్టు, అంటే ఏంటంటే గర్భసంచిని ఒత్తి పట్టినట్టు ఉంటుందని చెప్పేసి ఈ బెల్ట్ అనేది యూజ్ చేస్తారు. అలాగే మనం కూర్చోడానికి లేవడానికి కూడా డెలివరీ అయ్యాక ఇన్కంఫర్టబుల్గా ఉంటుంది కదండి. అలాంటి టైంలో ఈ బెల్ట్ అనేది మనకు బ్యాక్ బోన్ సపోర్ట్గా చాలా యూజ్ అవుతుంది. ఈ బెల్ట్ అనేది ఎలా యూజ్ చేయాలి అంటే మనం ఏంటంటే వితిన్ డెలివరీ అయిన తర్వాత మనం ఏంటంటే ఇది యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది ఎలా యూజ్ చేయాలి అంటే మనం డ్రెస్ కానీ నైటీ కానీ వేసుకుంటాం చూడండి, ఇది అనేది మనం దాని పైనుంచే పెట్టుకోవాలి. అంటే లోపల నుండి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ర్యాషెస్ లాగా రావడం జరగడం కానీ, అండ్ ఏంటంటే స్వెట్ వస్తుంది కదండి, స్వెట్ రావడం వల్ల అదే ఇన్కంఫర్టబుల్గా అనిపించడం కానీ అలా అనిపిస్తుందని చెప్పేసి దానికి బదులుగా మనం ఏంటంటే డ్రెస్ పై నుంచి వేసుకోవడం వల్ల చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ మనకి ఈజీ టు కన్వే. అంటే మనం ఈ బేబీకి ఫీడింగ్ ఇచ్చే టైంలో కూడా ఈ బెల్ట్ అనేది రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ బెల్ట్ అనేది మనం ఎప్పుడెప్పుడు తీసేయాలంటే మనం బేబీకి ఫీడింగ్ ఇచ్చే టైంలో ఈ బెల్ట్ అనేది యూజ్ చేయొద్దండి. ఎందుకంటే మనం బేబీని క్యారీ చేస్తున్నప్పుడు మనకి ఇన్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట బెల్ట్ ఉండడం వల్ల. అండ్ మనం ఫీడింగ్ ఇచ్చే టైంలో కరెక్ట్ పొజిషన్లో కూర్చోలేకపోతాము. అలా బేబీకి ఇన్కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మదర్ కూడా ఇన్కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ బెల్ట్ అనేది ఆ టైంలో యూజ్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ మనం ఫుడ్ తీసుకుంటాం చూడండి, అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో కానీ, ఆఫ్టర్నూన్ డిన్నర్ చేసే టైంలో కానీ, నైట్ వచ్చేసి మనం డిన్నర్ చేసే టైంలో కానీ, ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ చేసే టైంలో కానీ మనం ఈ బెల్ట్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకుంటాం కదండి, అప్పుడు స్టమక్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఆ టైంలో మనం ఫుడ్ తీసుకోవడం వల్ల ఇన్కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆ టైంలో వచ్చేసి మనం ఫుడ్ తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు 15-20 మినిట్స్ వరకు ఈ బెల్ట్ అనేది వేసుకోవద్దు. ఫుడ్ తీసుకునే ముందు తీసేసాక ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఆఫ్టర్ లంచ్ కానీ, ఆఫ్టర్ డిన్నర్ కానీ ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఈ బెల్ట్ అనేది యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ మనం నైట్ పడుకునే టైంలో కూడా ఈ బెల్ట్ అనేది యూజ్ చేయొద్దండి. చాలామంది ఏం చేస్తారంటే 24 అవర్స్ ఈ బెల్ట్ అనేది పెట్టుకొని ఉంటారు. అలా మాత్రం అస్సలు పెట్టుకోకండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇన్కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మన బేబీ కూడా చాలా ఇన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి పెట్టుకోకపోవడమే సేఫ్ అన్నమాట. పర్ డేలో వచ్చేసి మనం ఎన్ని అవర్స్ పెట్టుకోవచ్చు అంటే 8 to 10 అవర్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే అంతకు మించి ఎక్కువ పెట్టుకోకుండా పర్లేదన్నమాట. అంటే మనం మరీ 24 అవర్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఏమీ యూజ్ అంటూ ఏమీ ఉండదండి. మనం ఏంటంటే స్టమక్ బెల్లీ అనేది రిడ్యూస్ అవ్వడం కోసమే మనం ఇది పెట్టుకుంటున్నాం. కాబట్టి మనకంటే 8 to 10 అవర్స్ అలా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అనేది నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఎలా పెట్టుకోవాలి అంటే వితిన్ 2-3 అవర్స్లో, అంటే నెక్స్ట్ డే అయినా పర్లేదు, అలాంటి వాళ్ళని డాక్టర్ సలహా మేరకు మీరు నెక్స్ట్ ఇమీడియట్గా యూజ్ చేయొచ్చు. అండ్ సి సెక్షన్ అయిన వాళ్ళు మాత్రం ఎలా అంటే మనకు స్టిచెస్ పడతాయి కదండి, కొందరికి ఏంటంటే కరిగే కుట్లు వేస్తారు కదా, అలాంటి వాళ్ళకి వితిన్ 2 or 3 డేస్లో మనం ఇది యూజ్ చేయొచ్చు. ఒకవేళ అలా కాకుండా ఇప్పే కుట్లు ఉంటాయి చూడండి, అలాంటి వాళ్ళు 7 to 8 డేస్ తర్వాత యూజ్ చేయండి. అది ఎలా యూజ్ చేయాలంటే మనం ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఆపరేషన్ ప్లేస్ నుంచి 4 ఇంచెస్ పైన, అంటే 4 ఫింగర్స్ పెట్టామనుకోండి, ఆ 4 ఫింగర్స్ పైన ఎప్పుడు కానీ బెల్ట్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే బెల్ట్ అనేది అక్కడ నుంచి మనకేంటి అబ్డోమిన్ అనేది అక్కడ నుంచి రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన బ్యాక్ బోన్ కూడా సపోర్ట్గా ఉంటుందన్నమాట ఈ అబ్డోమిన్ బెల్ట్ అనేది వచ్చేసి. అలాగే ఈ అబ్డోమిన్ బెల్ట్ అనేది ఏంటంటే మనం కూర్చున్నప్పుడు కానీ, మనం ఎటైనా నడుస్తున్నప్పుడు కానీ ఈ అబ్డోమిన్ బెల్ట్ అనేది పైకి రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో వచ్చేసి మనం ముక్కుకి కరెక్ట్ ఆ పొజిషన్లో ఉండే విధంగా ఎప్పుడు మనం సరి చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ అబ్డోమిన్ బెల్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.